రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని తిమ్మాయపాలెం ఈనాం భూముల్లో ఆక్రమణలకు గురవుతున్నాయని అసలైన వారసుల ఆవేదన. తరతరాలుగా వస్తున్న తమ పూర్వీకుల ఈనాం భూములు అక్రమార్కుల పాలవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ముత్యాల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాం ఫే రిజిస్టర్ ప్రకారం 1701 నాటి నుంచే జంగం కులానికి చెందిన ముత్యాలు పెద్దవేముల సోదరులు 16 మందికి ఈ భూములపై హక్కులు లభించాయి. జీవనాధారం కోసం వారసులు ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వందల ఎకరాల ఇనాం భూములను ఆక్రమించి తోటలు సాగు చేసుకుంటున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి తమకే హక్కులున్నాయని ప్రచారం చేయడమే కాకుండా గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇళ్ల స్థలాల పేరుతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారని శివప్రసాద్ ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విచారణ జరిపి ఆక్రమణలకు అడ్డుకొని తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు ముత్యాల శివప్రసాద్ అండి. నేను జంగం కులంకి చెందినవాడిని. మాకు 1701లో మా పూర్వీకులకి సోత్రి భట్టురాజులు అనే వారి దగ్గర నుంచి మాకు నామగా ఇచ్చి ఉన్నారు. ఆ భూమిని ముత్యాల ముద్దు వీరప్ప పెద్దవేములనే మా పూర్వీకులు దాన్ని అనుభవించుకుంటూ వాళ్ళ వారసులు అనుభవించుకుంటూ వస్తూ ఉన్నారు. కొంతకాలానికి 1969లో రీసర్వే జరిగేటప్పుడు మా తాతగారు ముత్యాల కన్నయ్య అనే వ్యక్తిని వాళ్ళ ముత్యాల ముద్దు వీరప్ప అనే వ్యక్తికి వారసుడిగా గుర్తించి ఎఫ్ఎల్ఆర్కి సోత్రీందారుగా ఎఫ్ఎల్ఆర్ ప్రకారం సోత్రీందారుగా నిర్ణయించారు. మేనేజింగ్ ప్రొపరేటర్గా ఉంటా వచ్చాడు. తర్వాత ఆయన ద్వారా మా తండ్రి గారి పేరున డాక్యుమెంట్ కావడం జరిగింది. కొంతకాలానికి మా తాతగారు చనిపోయారు. తాతగారు చనిపోయినా కూడా మేము ఆ ఊర్లోనే ఉంటూ వస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఉండేంత వరకు మా భూములు ఎక్కడ అన్యాక్రాంతం జరగడం కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటివి కావు. కొంతకాలానికి మా బతుకు తెరువు కోసం మేము రైల్వే కోడూరులో జాబ్ రీత్యా అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. తర్వాత అదే అదును చూసుకొని మా ఊరికి సంబంధించిన చంద్రారెడ్డి గారు వాళ్ళ సంబంధించిన బంధువులు చాలామంది మరికొంతమంది దొంగలు ఇలాంటి వాళ్ళందరూ మా భూముల్ని అన్నీ ఆక్రమించి మామిడి తోటలు వేసుకొని ఫెన్స్ చేసుకొని వాళ్ళ స్వాధీన అనుభవంలో పెట్టుకోవడం జరిగింది. దాని మీద మేము ఎన్నో అర్జీలు కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ భూములన్నింటినీ కూడా మీరు సర్వే చేయించి విలేజర్స్ అందరికీ తగు న్యాయం చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని కోరడం జరిగింది. ఎన్ని కోరినా కూడా వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం, మాకు రికార్డ్స్ ఉన్నాయి, మేము వాళ్ళ దగ్గర కొన్నాం, అంతా దానికి ఎస్టేట్ దాన్ని నేనేనంటూ వాళ్ళని వేమార్చి ఆఫీసర్లను వేమార్చి లంచాలు ఇచ్చి మిమ్మల్ని లంచాలకు కూడా లొంగన పక్షంలో మిమ్మల్ని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించి ఆఫీసర్ని సోత్రీం భూములకు అడుగు పెట్టలేకుండా ఆ భూములన్నీ మావే, మీకు సంబంధం లేదని చెప్పి అధికార పక్షంలో ఉండేటప్పుడు ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళ స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ భూముల్ని పరిశీలించమని సర్వే చేయమని మేము తగు తహసీల్దార్ అడగడం జరిగింది. 2 వారాల్లో మీ సమస్యను నేను పరిష్కరిస్తాను, సంబంధిత అధికారులతో మాట్లాడి మీ ఊరిలో గ్రామసభ ఒకటి పెట్టి విలేజ్లో ప్రతి రైతుని కలిసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరించి ఆ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా సర్వే చేయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ సమాచారాన్ని అందిస్తూ మేము దాన్ని సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి దాన్ని సెటిల్ చేయమని కోరుతున్నాం. నమస్కారం. దయవలసి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మాది తిమ్మాయపాలెం గ్రామము. నేను ఎక్స్ సర్పంచ్ని. నేను 2013లో సర్పంచ్గా ఉన్నాను. అంతకుముందు చిన్న గొడవలుగా పడుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి గొడవలు ఎక్కువగా రేజ్గా అవుతూ ఉంటే పొలాల మీద వీళ్ళు ఏదో హక్కుదారులు నా దాంట్లో చెప్పి చేసుకుంటూ ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా మాపే పోయిట్ నుంచి వచ్చి చేసుకుంటా పోతా బోర్డులు వేసుకుంటారు, మోటార్ పెట్టుకుంటారు, కరెంట్ ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు. వీళ్ళు అక్కులు చేసినటువంటి వచ్చి అడ్మిషన్ చేసేది, ఆఫీసుకి ఫోన్ చేసేది, వాళ్ళు చేసేది చేస్తూ ఉంటే వాళ్ళ బంధువులుగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళు హక్కుదారులుగా ఉండేవాళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం వచ్చి అడ్మిషన్ చేస్తారు. మాలాంటి వాళ్ళం పోయి మేము ఏదైనా రచ్చలాడుకోవద్దు, మీరు వాళ్ళు పేరు కొట్లాడితే ఏమొద్దు, మీ రికార్డు ఎత్తుకోండి, వాళ్ళ రికార్డు ఎత్తుకోరండి, రెవెన్యూ ఆఫీసులు పెట్టండి, వాళ్ళు పరిశీలిస్తారు, మీకు ఎంత ఉంటే అంత మీరు ఎత్తుకోండి, వాళ్ళకి ఎంత ఉంటే అంత వాళ్ళు ఎత్తుకుంటారు. ఈ రకంగా చెప్తే మీరు మాకు చెప్పడానికి కానీ ఎదుటి ఊళ్ళో వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మాట్లాడతారు. 62, 63 సర్వే నెంబర్ కోర్టులో ఉన్నాయని పెట్టారు. కానీ మాకు జడ్జిమెంట్ అయింది, మేము గెలుచుకున్నాము అని అంటే దాన్ని చేసుకుంటే తహసీల్దార్ వాళ్ళు ఎంతమంది విస్తీర్ణము 320 ఎకరాలు 60 ఎకరాలు ఉంటుంది. దాదాపు మనకి తెలియదు పెద్దగా ఉంటుంది.
అందులో 230 ఎకరాలు వాళ్ళు చేసుకుని ఉన్నారు. వాళ్ళ హక్కు ఎంత 36 ఎకరాలకు హక్కు ఉండాలి. అది లేకుండా దాన్ని పెట్టుకొని మళ్ళీ వాళ్ళ బంధువులు ఇతరులు దొంగదోడులు మనుషులంతా వచ్చి దోపుడు చేసుకోవాలి, ఫిక్సింగ్ కూడా చేసుకుంటారు. మా ఏదన్నా వాడు హక్కులు ఫిక్సింగ్ చేసుకుంటే ఫిక్సింగ్ చేసేది తహసీల్దార్ వాళ్ళకి చెప్పడం, ఆర్డీ వాళ్ళకి చెప్పడం, కలెక్టర్కి చెప్పడం, ఏదేదో చేసి రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పేసి నల్లేసేది వాళ్ళ పనులు. వాళ్ళ రికార్డు బట్టి తెచ్చేదిలా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇంతమంది మేడం ఉంది, ఆ మేడం 2 నెలలు 3 నెలలు కొట్టడానికి నాకు రికార్డు దాన్ని మీరు రికార్డు పట్టించినట్టే లేవు. ఈ విధంగా గట్టిగా మాట్లాడితే దౌర్జంగా రాత్రి పోయి ఇప్పుడు అప్పుదారులు చేశారు కదా, ఫిక్సింగ్ కొట్టేయడము, కంప కాల్చడము, లేని పాని దుర్యోగాలు, దుష్కృతాలు, అన్ని వ్యవహారాలు కావాలని పెట్టుకోవచ్చేది. వాడు ఒక్కడని ఒక వాళ్ళు వాళ్ళకి ఎట్టొచ్చింది ఆస్తి, నీకు ఎట్టొచ్చింది జంగవాళ్ళ ఆస్తి. వాళ్ళు మత్స్యరాజుల దత్తంలో 17 యూపీ దాఖలు పోసుకొని ఈది నాటకాలు ఆడినారు. ఈది నాటకాలు ఆడితే మత్స్యరాజులు మెచ్చి వాళ్ళకు ఇనాం ఇచ్చారు. ఏం కొట్టాను అంటే అన్ని కొడినారు వాళ్ళు. అప్పుడు అంటే మన పెద్దవాళ్ళు మాకు తెలిసి మేము పుట్టింది 65లో. అంతకుముందు 17 ఒకటి మనకి ఏం చేయాలంటే మా తాతగారు పుట్టుంటారేమో, మనం పెద్దవాళ్ళు అనుకుంటుంటే మనం వినడమే, అంతే కదా. అట్లా జరుగుతూ ఉంటే దాన్ని లేనిపోవడానికి సృష్టించుకొని ఉండే ఇల్లు కట్టుకుంటే కట్టలేరు, లెట్రిన్లు కట్టలేరు, బాత్రూమ్లు కట్టలేరు, ఖాళీలు, రోడ్లులే, బోర్లులే, గుళ్ళులే, బళ్ళులే అడ్డపడి నేను సర్పంచ్ గుళ్ళు బళ్ళు కట్టా సార్. కావాలంటే ఊళ్ళోకి వచ్చి సార్ నేను ఇప్పుడు ప్రధానంగా మీడియా ద్వారా మీరు ఏం కోరుతున్నారు? మేము మీడియా ద్వారా ఏం కోరుతున్నామంటే మీరు ధర్మ పరిపాలనగా మీరు ఒక తహసీల్దార్తో మాట్లాడి, తహసీల్దార్ గారు కానీ ఇప్పుడు ఉండే తహసీల్దార్ గారు మంచిగా చెప్పాడు, 2 వారాలకు పరిష్కారం చేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చాడు కూర్చొని వాళ్ళ రికార్డు దమ్మని, పక్కా రికార్డు దమ్మని జడ్జి మిల్లు ఏదో అన్నారు కదా, వాళ్ళ రికార్డు అన్నీ తెచ్చి పరిశీలించండి, వీళ్ళ రికార్డు పరిశీలించండి, వీళ్ళదైతే వీళ్ళకు వాళ్ళదైతే వాళ్ళకు న్యాయం మూలకంగా చేయాలని నేను కోరుకుంటున్నాను.